నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను అణగారిన వర్గాల ఐక్యవేదిక నిర్వహించింది. ఈ వేడుకల్లో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కందుకూరు రఘుబీరారెడ్డి అలాగే ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మిర్యాలగూడలో నేను లోకల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. యువకులు, అంబేద్కర్ అభిమాన సంఘాలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ఆశయాలతోని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆయన రచించిన ఈ రాజ్యాంగం ద్వారానే ఇంతమంది బడుగు బలహీన మైనార్టీ బీసీ వర్గాలందరూ ఎంతో ఆర్థికంగా చదువులలో ముందుకెళ్ళి సమానత్వం వచ్చేదానికి ఈ సమాజంలో ఈరోజు తోడ్పాటు అవుతుంది. ఈరోజు విషయం ఏంటంటే బీజేపీ లాంటి పార్టీలు రేపు జరగబోయే ఎన్నికలలో గెలిచిన తర్వాత రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు జరగబోయే దాంట్లో ఎన్నికలలో అందరూ కూడా ప్రజలు అంబేద్కర్ని అభిమానించే వ్యక్తులందరూ కూడా మాతో కలిసి వచ్చి అలాంటి జరగకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి మా అందరికీ తోడ్పడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.